హలో ఎవ్రీవన్. పిల్లలకి యూస్‌ఫుల్ అయ్యే ఒక మంచి రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. అదే ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఈ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ 6 మంత్స్ ఎబోవ్ నుంచి 5 ఇయర్స్ పిల్లల వరకు ఎవరికైనా ఇది పెట్టవచ్చు. హెల్త్ చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకి, బ్రెయిన్ డెవలప్‌మెంట్ గానీ, బోన్ స్ట్రాంగ్స్ అవ్వడానికి గానీ, ప్రతి ఒక్క దానికి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. 2 స్పూన్స్ ఘీ వేసుకొని, ఇగ చూపించిన రకంగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2, 3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలా. నేను ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానంటే అంజీరా, పిస్తా, బాదం పప్పు, వాల్‌నట్స్, జీడిపప్పు, బ్లాక్ గ్రేప్, గోల్డ్ గ్రేప్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ హాజ్వల్ నట్స్. ఈ హాజ్వల్ నట్స్ అనేది అందరి పిల్లలకి సెట్ అవ్వదు. ఒక్కసారి పెట్టి చూడండి. మీ పిల్లలకి సెట్ అవుతే నెక్స్ట్ టైమ్ నుంచి ఇవ్వండి. లేదంటే అక్కడితోనే స్టాప్ చేసేయండి. ఒకవేళ వద్దనుకుంటే ఆ హాజ్వల్ నట్స్ అనేవి కూడా స్కిప్ చేసేయండి. ఏం కాదు. ఇవన్నీ ఒక 2, 3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వెంటనే ఓట్స్ కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ హీట్ పాన్ మీద జస్ట్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేయకపోయినా కూడా. ఎందుకంటే తొందరగా అనేది మాడిపోతాయి కాబట్టి. ఈ ఓట్స్ కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక చూపించే విధంగా ఈ 2 చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుందాం. ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఈ ఓట్స్, దీంతో పాటు ఖర్జూర ఇవన్నీ మిక్సీ జార్‌కేసుకొని పొడి చేసుకొని ఎలా కుక్ చేయాలనేది నేను చూపిస్తాను. ఈ ఫుడ్ అనేది చాలా హెల్త్‌కి మంచిది పిల్లలకి. వీక్‌కి 2, 3 టైమ్స్ అనేది పిల్లలకి ఫుడ్ ఇవ్వడం వల్ల హెల్త్ గూడా చాలా అంటే చాలా బావుంటది. వాళ్ళు ఎప్పుడైనా జస్ట్ ఫీవర్ వచ్చి, జలుబు ఏదైనా వచ్చి సిక్ అయినా గూడా వాళ్ళ వీక్ అనేదైతే కనపడదు. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్ ద్వారానే హెల్త్ ఇష్యూస్ రావడం గాని, రాకపోవడం అనేది ఉంటుంది. మన పిల్లలకి మనం వీక్లీ 2, 3 టైమ్స్ ఇలా ఫుడ్ చేసి పెట్టడం వల్ల పిల్లలకు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ప్రతి మెమరీ పవర్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి, ఖర్జూర వేయడం వల్ల ఇలా కొంచెం ముద్ద ముద్దగా వచ్చింది. ఏం పర్లేదు. దీన్ని వాటర్ ఏసుకొని మొత్తం నీట్‌గా స్మాష్ చేసుకుందాం. అలానే కొంచెం మిల్క్ గూడా వేసుకొని మొత్తం కలుపుకొని బాగా కుక్ చేసుకుందాం. అంతే. బాగా కుక్ చేసుకొని కొంచెం గట్టి పడేంత వరకు ఇలా చూసారు గదా! ఇలా కొంచెం గట్టి పడేంత వరకు నీట్‌గా కుక్ చేసుకొని చల్లారిన తర్వాత పిల్లలకి సర్వ్ చేస్తే సరిపోతుంది. దీంతో మనము అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్సే తీసుకున్నాం. స్వీట్‌నెస్ కోసం ఖర్జూర తీసుకున్నాం.